హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇవైతే దోసకాయలన్నమాట. దోసకాయల్లో 3 రకాల దోసకాయలుంటాయి మా సైడ్ అయితే నాకు తెలిసి. ఇంకా 2 రకాలైతే ఇలా రౌండ్‌గా ఉంటాయి. ఇంకొకటి కోలగా ఉంటది. ఇంకొక రకం రౌండ్‌ది, కోలగా ఉన్నవి వాటికి లైన్స్ ఉంటాయి. ఇదైతే ప్లెయిన్ ఉంటదనమాట. మేమైతే దోసకాయలనే పిలుస్తాము వీటిని. దోసకాయ వేరు, కీరకాయ వేరు, కర్బూజా వేరనమాట. నెక్స్ట్ వీటిని జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు. చాలా చాలా బావుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసైతే ఇవి మాకు ఫ్రీగా వచ్చాయి. మా శ్రేయోభిలాషులు, మా కుటుంబ సభ్యులుగా మేము భావించే ఒక అమ్మాయి మాకు పంపించింది. ఇవే కాదు, వాళ్ళు సీజన్ వారీగా ఫ్రూట్స్ అనేటివి తోటలు కొని బయట ఎగుమతి చేస్తుంటారనమాట ఇటు సైడు. వాళ్ళు అభిమానంతో ఏవి వాళ్ళ తోటలు కొన్నా సరే మాకు అనేది ఫోన్ చేసి మరీ పంపిస్తుంటారనమాట. అక్క తీసుకెళ్ళండి అనేసని. థ్యాంక్ యూ సో మచ్ మా. తన పేరైతే నేను ఇక్కడ చెప్పలేదు, ఎందుకంటే తనకు చెప్పలేదు కదా నేను ఇలా వీడియో పెడుతున్నాను అనేసని. కానీ చెప్పలేదు. ఇంకొకసారి చెప్పినప్పుడు ఒకవేళ పెట్టుకోండి అక్క పర్లేదంటే ఖచ్చితంగా చెప్తాను. ఫ్రూట్స్ కోసమని కాదు, కానీ ఒక కుటుంబం మనల్ని అభిమానిస్తూ గౌరవిస్తుందంటే దానికి ఎల్లవేళలా కృతజ్ఞతలు. నేనంటే ఏంటో వాళ్ళకి తెలుసు బాగా. ఆ గౌరవంతోనే చెప్తున్నాను. వాళ్ళ గౌరవం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మా.